నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్త వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి జగనన్న సీఎం కావడం ఖాయం. రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ జగనన్న రోడ్ షోకు అడుగడుగునా బ్రహ్మరథమని విశ్లేషణ. రాష్ట్రానికి విధులు నిధులు తేలేని దుస్థితిలో బీజేపీ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు వివిధ రకాల పనులతో పేద మధ్యతరగతిపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నారని ఆగ్రహం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్ రామ్ ఈ నెల 22వ తేదీ సోమవారం నామినేషన్ వేయనున్నారు. నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ రామ్ మాట్లాడారు. వైసీపీ బీఫారంతో సహా నామినేషన్ పత్రాలను ఆర్ఓకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని వార్డుల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వదించాల్సిందిగా ఎంపీ కోరారు. ఎంపీగా రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం చేయలేకపోయానని, వీటికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్స్, నిధులు కూడా మంజూరయ్యాయని వివరాలు వెల్లడించారు. రేపు ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్టేడియం నిర్మాణంతో పాటు రాజమండ్రిని విశ్వనగరంగా అభివృద్ధి చేసి ప్రజలకు చూపిస్తానని పేర్కొన్నారు. త్వరలోనే నేను ఎమ్మెల్యే అయ్యాక చేయబోయే అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో చేయబోయే పనులతో పాటు దశాబ్దాల తరబడి నగరంలో తిష్టవేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా ఇంకొక అంశం ఏంటంటే, రేపు సోమవారం రోజున 22వ తారీఖున నామినేషన్ వేయబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్తో రేపు 22వ తారీఖున ఉదయము నామినేషన్ అయిపోతూ ఉన్నాము. సో మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిందిగా మరి మీడియా మిత్రులందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రాజమండ్రి సిటీ ఇప్పుడు ఏదైతే నేను డెవలప్మెంట్ చేశానని మనం చెప్తా ఉన్నామో, ప్రజలు చూస్తూ ఉన్నారో, ఇది కేవలం ట్రైలర్ మట్టికే. 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇప్పించండి. రాజమండ్రి అంటే ఇదిరా నా సిటీ అని ప్రతి ఒక్క రాజమండ్రి పౌరుడు కూడా చెప్పుకునే విధంగా తయారు చేస్తా. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి కూడా భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీని అని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడారు. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరకు కూడా సమగ్ర భారతావనిని అభివృద్ధి కోసం రాజ్యాంగ నిర్మాణం నుంచి రాజ్యాంగ వ్యవస్థలు, దేశంలోని అన్ని ఇతర వ్యవస్థలు నెలకొల్పి ప్రజలకు సుస్థిరమైన పాలన అందించారని విశ్లేషించారు. భారతీయ జనతా పార్టీ 1 నేషన్ 5 ట్యాక్స్ అనే చంద్రంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వారి వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు. సంక్షేమాన్ని మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు, బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో గాలికి వదిలేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజ్ఞులైన ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అభ్యర్థి బోడా వెంకట్, రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 నేషన్ 1 ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తే 1 నేషన్ 5 ట్యాక్సెస్ జిఎస్టీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో మనం ఒక కుటుంబ పరంగా ఒక హోటల్కి వెళ్ళి తింటే, 3 తింటే 4 ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి. ఒక 5 స్లాబ్లు పెట్టి అసలు 10 సంవత్సరాల్లో ఏ వస్తువు దేని కింద ఉందో మనకు తెలియదు. ప్రధానంగా ఇంటికి ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటిది ఈ దేశంలో ఎవరైనా భావిస్తారు. పేదవాడు కూడా షెల్టర్ ఉండాలని కోరుకుంటాడు. సిమెంట్కి ఒక స్లాబు, బాత్రూమ్ ఫిట్టింగ్స్కి ఒక స్లాబు, కింద వేసుకునేటువంటి టైల్స్కి ఒక స్లాబు, ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్ వచ్చినటువంటి పరిస్థితి.
ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని, మరోమారు అతనికి అధికారం ఇస్తే బతుకులు ఛిద్రమవుతాయని రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ మాట్లాడుతూ, జగన్ కేవలం అధికార వ్యామోహంతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. సంక్షేమం అంటూ మనందరినీ సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. నిజంగా సంక్షేమ పాలన అందించి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ బస్సు యాత్ర చేయాల్సిన అవసరం లేకుండా ప్రజల్లో ఆయనకు మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. సిద్ధమంటూ బస్సు యాత్రలు చేస్తున్న జగన్పై ప్రజలు చెప్పులు రాళ్లు విసురుతున్నారని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో 20 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి లాగేశారని దుయ్యబట్టారు. సంక్షేమం అంటూ ప్రజల చేతికి 10 రూపాయలు ఇచ్చి దొడ్డిదారిన 100 రూపాయలు బలవంతంగా లాగేసుకున్నారని విమర్శించారు. చెత్తపై పన్ను వేసి చెత్త పాలన జగన్ సాగించాడని, అటువంటి పాలన మనకు మళ్లీ అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో పుష్పాల వినయ్, టిక్కా సతీష్, తలారి శ్రీను, దేశనేడి రాంబాబు, వెలుగురి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉంటే ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లో ఉన్న మనుషులు అతను మినిస్టర్ తాలూకా ఎమ్మెల్యే తాలూకా అయితే చాలు, మనం ఏం చేసినా చెల్లుద్ది. అంటే కష్టపడి మన కోసం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఎంతోమంది ఇంటెలిజెన్స్ను పక్కన పెట్టుకొని రాసిన రాజ్యాంగాన్ని కూడా ఇవాళ తారుమారు చేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు వీలుగా మార్చుకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందంటే మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి. ఒక మద్యపాన నిషేధం అన్నారు అనేసి పేదల దగ్గర ఇంచుమించు ఒక పర్ హెడ్కే 2,40,000 రూపాయలు వసూలు చేశారు ఈ 5 సంవత్సరాలు. ఒక క్వార్టర్ తాగి కొడికి ఎంత దారుణం చూడండి. 30 రూపాయలు 40 రూపాయలు క్వార్టర్ వచ్చి 150 రూపాయలకి ఫస్ట్లో అయితే 200 2 ఇయర్స్ అమ్మారు. అక్కడి నుంచి తీసి మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో 150 చేశారు. మరి పేదలు ఎలాగంటే వాళ్ళు నేను చాలామంది చెప్పాను, ఎవరో మందు మానేంటారు ఎందుకు అంటే, సార్ మేము మందు మానలేం, ఎందుకంటే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలంటే తాగితే కానీ పని చేయదనేసి. అలా ఇప్పుడు వాళ్ళు దేన్ని క్యాచ్ చేశారంటే ఓన్లీ మద్యపానాన్ని క్యాచ్ చేశారు. మెయిన్ వీళ్ళు ఎవరో విజయసాయి రెడ్డి ఈ జగన్ గారు కలిపి 16 నెలలు జైల్లో ఉండి చేసిన ప్లాన్ ఏంటంటే మద్యపానం మీద వీళ్ళు క్యాచ్ చేశారు. నిరంతర శ్రామికుడు, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చి పరిపాలన అందిస్తారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్ర కాపు సద్భవ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కాపు జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల ఆనందరావు తదితరులు బుచ్చే చౌదరి నివాసానికి విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి జేఏసీ పెద్దలు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గోరంట్ల బుచ్చే చౌదరికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేశారు. గోరంట్ల బుచ్చే చౌదరి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో మేలేమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కోరాడ వెంకటేష్, టీడీపీ రూరల్ నాయకులు గాడి శ్రీను, అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శంకర అన్నపూర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతోంది. కలకాలం వర్ధిల్లాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని తమ దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో ముందుకు తీసుకువెళ్లాలని, అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరేలాగా, తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి అయ్యేలాగా చేయడంలో చంద్రబాబు గారి పాత్ర అద్వితీయంగా ఉండాలని మేము కోరుకుంటూ, ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ, వేయించుకున్నాం కానీ ఇవ్వకపోతే కానీ మరి ఏదైతే మరి ఎఫ్ కేటగిరీలో 5% రిజర్వేషన్ పెట్టి ఢిల్లీకి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అది లేట్ అవుతుంది కదా, ఓబీసీలో 5% ఇచ్చి కాపు, తెలగ, బలిజ కుర్రోళ్ళని అందరినీ విద్యాపరంగా ఆదుకోవాలని 5% ఇస్తే ఆ 5% తీసేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్. అన్ని రకాలుగా కూడా అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకిచ్చిన అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలని మేము చేజారిన తర్వాత మాకేంటో ఆ లాభం ఏంటో మాకు అర్థమైంది ఈ రోజునే. కడియపులంక హరిహర మహాక్షేత్రంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు.
కడియం మండలం కడియపులంక హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారిని మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని వీక్షించారు. మార్గాని సత్యనారాయణ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి శేషగిరితో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాలబాబు, దొడ్డా బుజ్జి, తోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొర్రేడు గ్రామంలో శ్రీ 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 వేపాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. టిడ్కో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టిడ్కో గృహాల వద్ద తొర్రేడులో పాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం, అమ్మవారి జాతర మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పట్నాల అబ్బులు, సెక్రటరీ విశారప కాసు విశ్వనాథ్, ట్రెజరర్ మోర్త కృష్ణరాజు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవీ చౌక్ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారామ కూచిపూడి నాట్య గురువు భార్గవి వారి శిష్యు బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు బి కామరాజు విద్యార్థులకు ఆశీర్వాదం అందించారు. ఆలయ గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగడ శంకర్రావు, పుచ్చల రామకృష్ణ, రాచకొండ విశ్వేశ్వరరావు, బొమ్మిశెట్టి బాబ్జీ, కందుకూరి శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూచిపూడి నృత్యం అనంతరం విద్యార్థులను, నాట్య గురువులను కమిటీ వారు ఘనంగా సత్కరించారు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంటను జని వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి సజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. రాజమండ్రిలో దైవ కార్యాలకి దైవ కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొని ఈ చిరంజీవులు ఇంకా అభివృద్ధి మార్గానికి వచ్చి చక్కటి నృత్యాన్ని స్వామివారికి అందించి అలా కళని పోషించుకుంటూ భార్గవి గారిచే శ్రీ సీతారామ నృత్య నికేతన్ రాజమండ్రి వారిచే చాలా చక్కటి కూచిపూడి నృత్యం ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. పిల్లలు ఎంత చక్కగా అద్భుతంగా ఈ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారో మీరందరూ తిలకించారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్యాపురం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ కార్యాలయం నుంచి ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఊరేగింపుగా నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీసీ నాయకులు పెండ్యాల కామరాజు, లంకా దుర్గాప్రసాద్, తిరుపతి వెంకటరవి, కాసారాజు, దుర్గారావు, డివి రమణమూర్తి, కొత్తపల్లి భాస్కర్రాం, ఎండి హుసేన్, సురేష్, వర్ధనపు శరత్,
నిశాంత్, సాయి దుర్గా ప్రసాద్, భాషా సోనియా, కొల్లి సత్యనారాయణ, ఆకుల మణికాంత్, కొల్లిమళ్ళ లక్ష్మణరావు, పలువురు మహిళలు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జగనన్న సీఎం కావడం ఖాయం. రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ జగనన్న రోడ్ షోకు అడుగడుగునా బ్రహ్మరథమని విశ్లేషణ. రాష్ట్రానికి విధులు నిధులు తేలేని దుస్థితిలో బీజేపీ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు వివిధ రకాల పనులతో పేద మధ్యతరగతిపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నారని ఆగ్రహం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.